దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు క్రిస్మస్ ఇంకా ఉన్నది 25వ తారీఖు ఉంది, ఇప్పుడే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు అనుకోవచ్చు. అంటే డిసెంబర్ మొదటి రోజు నుంచినే ప్రారంభం చేస్తారు అందరూ కూడా క్రిస్మస్ కార్యక్రమాల కొరకు. ఎందుకంటే వేరే వేరే చోట్ల ఉంటాయి కాబట్టి ఒకేసారి అన్ని చోట్ల చేయడానికి వీలు కాదు. కాబట్టి వాళ్ళకి అనుకూలం చేసుకొని కొన్ని చోట్లలో దాన్ని ప్రారంభం చేస్తారు. కాబట్టి మీ 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 దగ్గర వచ్చేసరికి 17వ రోజు అయింది. ఇప్పటికి ఎన్నోసార్లు నిన్న కూడా ఫ్యామిలీ కొరకు ఎంత పాస్టర్స్తో చేరి క్రిస్మస్ జరుపుకున్నారు. కాబట్టి మన పాస్టర్ గారు సాంసన్ వారి కుటుంబం కొరకు వాళ్ళు చేస్తున్న పరిచయం గురించి కొరకు ఇంతవరకు మీరు విన్నారు. ఆయన ఎంత బాధతో ఎంత కష్టంతో ఉన్నప్పటికీ కూడా, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని పిలుపుకి లోబడి ఆయన సేవ చేస్తున్న విధానాన్ని కూడా మీరు గమనించారు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. నేను ఎంత నాకు 3 సార్లు యాక్సిడెంట్ అయిందండి. ఎన్నిసార్లు అండి? 3 సార్లు దేవుడిని ఇంకా జీవంతంగా ఉంచాడు. అన్ని ఎముకలు పుడి అయిపోయాయి. అయినప్పటికీ దేవుడు తన కృపలో నన్ను నిలబెట్టాడు. సో ప్రార్థన చేస్తామా? సో నా కథ చెప్పడానికి నేను రాలేదండి, దేవుని వాక్యం. ప్రార్థన చేస్తామా? యేసు నీ నన్నవా నాను సదా నిన్నవా నిన్నను మರೆತು ಬೇರೆ ಎಲ್ಲ ಕುರಿತು ಆರಾಧಿಸುವೆ ಯಾವತ್ತು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಆರಾಧಿಸುವೆ ಯಾವತ್ತು. ಕೃಪಾ ಸಂಪನ್ನನು, ಸರ್ವಶಕ್ತನು, ಆಶೀರ್ವಾದದಾಯಕನು, ನಂಬಿಗಸ್ತನು, ನಿತ್ಯವೂ ನಿರಂತರವೂ ನಮ್ಮ ನಡೆಸುವ ಜೀವವುಳ್ಳ ಯೇಸುವೆ, ಸೇರಿ ಬಂದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಹೆಸರಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ತೇನೆ. ಅವರು ಬಂದಿರೋ ಉದ್ದೇಶವನ್ನ ನೀನು ಕೃಪೆ ಮೂಲಕ ನಡೆಸು ಅಂತ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ. ಸ್ವಾಮಿ, ನಾನೇನು ಮಾತಾಡಬೇಕು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನೀನು ನಿನ್ನ ಆತ್ಮನಿಂದ ಅಭಿಷೇಕಿಸು. ಪ್ರತಿಯೊಬ್ಬರೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡು. ಪವಿತ್ರಾತ್ಮನೇ ನೀನು ಕಾರ್ಯ ಮಾಡು. ಆತ್ಮಿಕ ಆಹಾರ ಅನುಗ್ರಹಿಸಿ ನಿನ್ನ ಕೃಪೆ ಮೂಲಕ ನಡೆಸು ಅಂತ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ. ಮಹಿಮೆಯುಳ್ಳ ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಬೋಧಿಸು, ನಿನ್ನ ಆತ್ಮನಿಂದ ಅಭಿಷೇಕಿಸು. ಪ್ರತಿಯೊಬ್ಬರೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡು. మహిమ నిన్ను సల్లుస్తా యేసు స్వామి ప్రార్థిస్తేనే ఆమేన్. సో దయచేసి నాకు తెలుగులో బైబిల్ చదివితే నాకు కొంచెం సహాయం అవుతుందండి. దయచేసి ఎవరైనా తెలుగులో నాకు బైబిల్ చదివితే నాకు చాలా సహాయం చేసినట్లయితుంది. నేను ఎక్కువ టైం తీసుకోనండి, మీరు పదే టైం చూడకండి. దేవుని నామముకు కలుగును గాక. నేను 4 విషయాలు మాట్లాడుతున్నాను. ఆ 4లో అంత లోపల మీరు టైం చూసుకుంటే పక్కలో వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు టైం నిలబెట్టేస్తుంది. తెలుగులో బైబిల్ చదవగలరా? ఎవరు లేదా తెలుగులో బైబిల్ చదివేటోళ్ళు ఉన్నారా? ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? చేయొద్దండి, చూద్దాము. బైబిల్ ఉన్నదా మీ కాడ? బైబిల్ మాత్రం ఉందా? చదివి కూడా చదివి ఉన్నారా? చదివమా? దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామముతో మిమ్మల్ని చూడాల్సిన దేవుని కృప నాకు కలిగించినాడు. అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న అయ్యగారికి కూడా నాకు కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. నాకు 20 సంవత్సరం ఉన్నప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. నాకు సువార్త కలిగింది. దేవుని కృప వల్ల ఆ సువార్త నాకు తెలిసిన తర్వాత 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దేవుడు తన సేవలో అతి అద్భుతంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మనం నేరుగా దేవుని వాక్యానికి పోదామండి. దేవుడు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడు? యోహాను సువార్త 15:13 వచనంలో చూద్దామండి. యోహాను సువార్త 15:13. తన ప్రేమని ఈ భూలోకానికి ఏ రీతిగా పంపాడు అన్నది మనం గమనిద్దాం. చదువుగలరా? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడేవని లేదు. చదువుతారు ఇంకొకరు? చదవండి, గట్టిగా చదవండి. యోహాను సువార్త 15
తన స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ భూమికి తన ప్రేమను ఏ రీతిగా పంచాడంటే తన ప్రాణాన్ని స్నేహితుని కంటే ఎక్కువగా ఏ రీతిగా ఇస్తాడు? మీ పక్కన వాళ్ళ, మీ భార్య, మీ పిల్లలు, మీ బంధువులు ఎవరికైనా మీరు అడగండి, నేను చాలా ఆత్మీయుడండి, నాకు చాలా స్నేహితుడండి అంటుంటారు, నా ప్రాణ స్నేహితుడండి అంటుంటారు. ప్రాణాన్ని ఇవ్వడానికి వీలైతుందా? ప్రాణం వదిలిపెట్టండి. హాస్పిటల్లో ఉన్నాడైనా బ్లడ్ ఇవ్వాలండి రండి అంటే వస్తారా? ఎందుకు? యేసు ప్రభు తన ప్రాణాన్ని ప్రతి ఒక్క మానవులకి సమర్పించాడు. మీరు నమ్ముతారా యేసు ప్రభు శిలువలో చనిపోయాడని? క్రైస్తవులు చెప్తారట్లా. నేను నమ్మను కదా నేను. ఎందుకంటే నాకు జరిగింది అది. నాకు దేవుడు అన్ని కూడా చలనచిత్రంలో చూపించినట్టుగా నాకు అన్ని కూడా చూపించాడు. అందుకే మనిషిని చూసిన వెంటనే ఆ మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా జ్ఞానేంద్రాలు అన్ని కూడా నాకు బోధిస్తాడు దేవుడు. ఫేస్ రీడింగ్ ఉంది. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాను. అత్యద్భుతంగా దేవుడు నన్ను నడిపించగల ఆ సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే ఈ మనిషి వచ్చిన వెంటనే ఎత్తైనా యేసుప్రభు నమ్మకరేస్తాడా వీళ్ళు రానికూడదు అని నాకు 3 సార్లు యాక్సిడెంట్ చేయించారు. ఇక్కడ వాక్యం చూస్తాం మనము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూసినప్పుడైతే ఆయన ప్రేమని ఏ రీతిగా సిద్ధాంతపరిచాడు అంటే, మీరు మీ పక్క వాళ్ళని, మీ పక్కింటి వాళ్ళకి, యేసు ప్రభు మీరు నమ్ముకున్న వాళ్ళు పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పుకోకపోతే ఎవరిది జవాబుదారి? అది మీ ఇంటి పక్కన ఉన్నవారు వాళ్ళకి మీరు సువార్త చెప్పుకోకపోతే, వాళ్ళు నశించిపోతే ఎవరు జవాబుదారులు? చదవండి రోమీ పత్రిక